జెఫ్రీ ఎప్స్టీన్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కేవలం ఒక వ్యక్తి కాదు. ఇదొక కథ. అధికారం, అపారమైన సంపద, దారుణమైన దుర్వినియోగం ఇవన్నీ కలిసి మన కళ్ల ముందే దశాబ్దాల పాటు ఒక భయంకరమైన వ్యవస్థను ఎలా నడిపించాయో చెప్పే కథ ఇది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకే మనం సమాధానం వెతకబోతున్నాం. దానికోసం అతను అల్లిన ఆ మాయాజాలాన్ని, ఆ వలని మనం విడదీయాలి. ముందుగా అసలు సూత్రధారి గురించి తెలుసుకుని ఆ తర్వాత అతని కార్యకలాపాల్లోని ఒక్కో పొరను విప్పుకుంటూ వెళ్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రయాణం ఫైనాన్స్లో మొదలవలేదు. చాలా ఆశ్చర్యంగా ఒక క్లాస్ రూంలో మొదలైంది. అతని ఎదుగుదల మొత్తం చూస్తే సరైన టైంలో సరైన వాళ్లతో పరిచయాలు, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు వీటితోనే నిండిపోయింది. చూడండి, వాల్ స్ట్రీట్లోని ఒక పెద్ద సీఈఓ కొడుక్కి ఇతను పాఠాలు చెప్పేవాడు. ఆ ఒక్క పరిచయాన్ని వాడుకుని నేరుగా బేర్ స్టర్న్స్లో ఉద్యోగం సంపాదించాడు. కాని అతని ప్రవర్తన మీద వచ్చిన కొన్ని అనుమానాల వల్ల అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. ఆ కెరియర్ అక్కడితో ముగిసిందనమాట. ఇక వాల్ స్ట్రీట్ వదిలేశాక ఎప్స్టీన్ తనకంటూ ఒక కొత్త ఇమేజ్ని సృష్టించుకున్నాడు. తనేదో పెద్ద మేధావి అని, స్వశక్తితో ఎదిగానని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల డబ్బును మేనేజ్ చేస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు. తెర వెనుక ఉంటూనే అంతులేని సంపదను, శక్తివంతమైన క్లయింట్లను సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ డబ్బు, ఈ పలుకుబడి నిజంగా ఎక్కడ్నించి వచ్చాయి? దీనికి సమాధానం ఎవరి దగ్గరా లేదు. సరే, ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఎవరూ ఒంటరిగా నడపలేరు కదా. ఎప్స్టీన్ కూడా అంతే. తన ఆపరేషన్స్ నడపడానికి, బాధితులను తీసుకురావడానికి అతను కొందరు నమ్మకస్తుల మీద ఆధారపడ్డాడు. ఆశ్చర్యంగా వీరిలో ఎక్కువ మంది మహిళలే. ఇక ఈ అంతర్గత వలయానికి కేంద్రబిందువు ఎవరంటే గిలెన్ మాక్స్వెల్, అపఖ్యాతిపాలైన మీడియా దిగ్గజం రాబర్ట్ మాక్స్వెల్ కూతురు. ఆమె ఎప్స్టీన్కు కేవలం స్నేహితురాలే కాదు, అతని నేర ప్రపంచంలో అత్యంత కీలకమైన భాగస్వామి. ఆమె పాత్ర ఏదో చిన్నది కాదు. లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం ఎప్స్టీన్ చేసిన ప్రతి నేరంలోనూ ఆమెకు ప్రత్యక్ష ప్రమేయముంది. ఆమె ఒక ప్రధాన సూత్రధారి. మాక్స్వెల్ ఒక్కతే కాదు, ఆమెకు సపోర్టుగా ఒక టీముండేది. సారా కెల్లెన్, నాడియా మార్సింకోవా లాంటివాళ్లు. కాని వీళ్లందరిలో చాలా ప్రమాదకరమైన వ్యక్తి జీన్ లక్ బ్రునెల్. ఇతనో ఫ్రెంచ్ మోడలింగ్ ఏజెంట్. తన ఏజెన్సీని ఒక ముసుగులా వాడుకుని మోడల్స్ అవుదామనే ఆశతో వచ్చిన ఎంతోమంది అమ్మాయిలను ఈ ఊబిలోకి లాగాడు. సరే, ఈ లోపలి వాళ్లు నేరాలను ప్లాన్ చేసి అమలు చేశారు. కాని ఇంత పెద్ద ఆపరేషన్కు కావలసిన డబ్బు, చట్టం నుంచి రక్షణ, సమాజంలో ఒక గౌరవప్రదమైన ముసుగు ఇవన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? అవి ఎప్స్టీన్కు అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద సంస్థలతో ఉన్న సంబంధాలనుంచే వచ్చాయి. ఈ సహాయకులలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి లెస్ వెక్స్నర్. ఎల్ బ్రాండ్స్ అధినేత, ఒక బిలియనేర్. అతను తన మొత్తం ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎప్స్టీన్ చేతిలో పెట్టాడు. చివరికి పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చేశాడు. అంటే వెక్స్నర్ అపారమైన సంపద మొత్తం ఎప్స్టీన్ కంట్రోల్లోకి వచ్చేసిందన్నమాట. చాలా ఏళ్ల తర్వాత వెక్స్నర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాని అప్పట్లో అతని అండతోనే ఎప్స్టీన్కు ఆర్థిక ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేని ఒక హోదా, ఒక విశ్వసనీయత లభించాయి. ఆ విశ్వసనీయత ఏ స్థాయికి వెళ్ళిందంటే జేపీ మోర్గన్, చేజ్ లాంటి అతిపెద్ద బ్యాంకులు కూడా అతని మీద ఎన్నో అనుమానాలు వస్తున్నా సరే ఎప్స్టీన్ను తమ టాప్ 3 క్లయింట్స్లో ఒకడిగా చూశాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వ్యవస్థ అతనికి ఎంత అండగా నిల్చిందో. ఇలా ఒకవైపు నమ్మకమైన టీం, మరోవైపు శక్తిమంతున అండ. వీటితో ఎప్స్టీన్ అంతర్జాతీయ స్థాయిలో అమ్మాయిల అక్రమ రవాణా చేసే ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించాడు. అది కూడా ఒక పక్కా పద్ధతి ప్రకారం, భయంకరమైన ప్రణాళికతో నడిచేది. ఇక ఈ వ్యవస్థ పనిచేసే తీరు, అది చాలా పద్ధతిగా, ఒక క్రమంలో జరిగేది. మొదటి అడుగు రిక్రూట్మెంట్. మాక్స్వెల్ లాంటివాళ్లు మోడల్ అవుదామనో, ఆర్థికంగా నిలదొక్కుందామనో ఆశపడే అమ్మాయిలను టార్గెట్ చేసేవాళ్లు. ముఖ్యంగా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్లని. అలా వాళ్లని నమ్మించాక రెండో అడుగు ఏకాంతం. వాళ్లని విమానాల్లో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ దీవులకు, ఎవరికి తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడికి వెళ్ళాక మూడో అడుగు పూర్తి నియంత్రణ. పాస్పోర్ట్లు లాక్కోవడం, బయట ప్రపంచంతో మాట్లాడకుండా చేయడం. ఇక వాళ్లు పూర్తిగా వీళ్ల గుప్పిట్లోకొచ్చేసేవారు. చివరికి నాలుగో అడుగు దోపిడీ. ఎప్స్టీన్, అతనితో పాటు ఉండే శక్తివంతమైన స్నేహితులు కలిసి
వాళ్ళని లైంగికంగా వాడుకునేవారు. ఇదొక విషవలయం. అందులో చిక్కుకున్నవాళ్లు బయటపడటం దాదాపు అసాధ్యం. ఆ నరకం నుంచి తప్పించుకోవటం అసాధ్యం. కోర్టు పత్రాల ప్రకారం ఒక అమ్మాయి ఆ ప్రైవేట్ ఐలాండ్ నుంచి పారిపోవాలని చూస్తే ఎప్స్టీన్ అతని మనుషులు ఆమెను వేటాడి పట్టుకుని మళ్లీ బంధించారు. ఈసారి సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ఈ నరకం నుంచి బయటపడి ధైర్యంగా నిలబడి మాట్లాడిన వారిలో వర్జీనియా రాబర్ట్స్ గిఫ్రే ఒకరు. న్యాయం కోసం ఆమె చేసిన సుదీర్ఘ పోరాటమే ఈ చీకటి సామ్రాజ్యాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇన్ని ఆరోపణలు, ఇంతమంది బాధితులు అయినా సరే ఎప్స్టీన్ను ఒక వ్యవస్థ చాలా ఏళ్లపాటు కాపాడుతూనే వచ్చింది. చివరికి అదొక చట్టపరమైన ఒప్పందం రూపంలో బాధితులకు తీరని అన్యాయం చేసింది. ఆ ఒప్పందం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఒప్పందమే 2007 నాటి నాన్ ప్రాసిక్యూషన్ అగ్రీమెంట్. ఇది ఒక అత్యంత వివాదాస్పదమైన రహస్య ఒప్పందం. ఫెడరల్ అధికారులు ఎప్స్టీన్ను గాని అతనితో పాటు ఈ నేరంలో భాగమైన ఇంకెవర్నైనా సరే విచారించకూడదని అందులో ఉంది. ఇది అతనికి, అతని మొత్తం నెట్వర్క్కు ఒక రక్షణ కవచంలా మారింది. ఫలితంగా ఏమైందంటే ఎప్స్టీన్ ఫెడరల్ కేసుల నుంచి పూర్తిగా తప్పించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలకు మాత్రం ఒప్పుకున్నాడు. దానికి శిక్షేంటో తెలుసా? ఒక జైలులోని ప్రైవేట్ రూములో 13 నెలలు. అది రోజూ పని పేరుతో బయటకు వెళ్లే సదుపాయంతో. ఇక అతని సహచరుల మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. కొన్ని సంవత్సరాల తరువాత స్వయంగా న్యాయశాఖ అంతర్గత రిపోర్టే ఒప్పుకుంది. ఈ కేసును ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు చూసి ప్రభుత్వమే కావాలని నిజాలు దాచిపెడుతోంది అని బాధితులు భావించారని అంగీకరించింది. వాళ్లకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఆ ఒప్పందం తర్వాత చాలా ఏళ్లకు 2019లో ఎప్స్టీన్ను మళ్లీ అరెస్టు చేశారు. కానీ ఈసారి విచారణ పూర్తి కాకముందే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చావుతో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు మిగిలిపోయాయి. కాని 2021లో గిలిన్ మ్యాక్స్వెల్కు శిక్ష పడటంతో బాధితులకు కొంతవరకైనా న్యాయం జరిగిందని చెప్పాలి. సరే, ఎప్స్టీన్ సామ్రాజ్యం బట్టబయలైంది, మ్యాక్స్వెల్కు శిక్ష పడింది, అంతా అయిపోయిందనుకోవచ్చు. కాని అసలు ప్రశ్న ఇంకా అలాగే మిగిలిపోయింది. ఇన్నేళ్లపాటు ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఈ నేరాలను కాపాడుతూ వచ్చిన ఆ అధికారం, ఆ పలుకుబడి వెనుక ఆ వలలో ఇంకా బయటకురాని రహస్యాలు ఎన్నున్నాయి? ఇంకా ఎంతమంది శక్తిమంతులు దాగి ఉన్నారు? ఆ నిజాలు ఎప్పటికీ బయటపడతాయా లేదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే దయచేసి కామెంట్ చేయండి.